ఓం శాంతి 18వ తారీఖు 8వ నెల 2021। मीठे बच्चे, पर चिंतन छोड़ अपना कल्याण करो। तुम सोने जैसा बनकर औरों को रास्ता बताओ। మధురమైన పిల్లలు, పరచింతను వదిలి మీ యొక్క కళ్యాణం చేసుకోండి. మీరు బంగారంలా తయారయ్యి ఇతరులకు కూడా దారి తెలియచేయండి. ప్రశ్న, अशरीरी बनने का अभ्यास जो सदा करते रहते उनकी मुख्य निशानी सुनाओ। అశరీరిగా ఏ అభ్యాసం ఎవరైతే సదా చేస్తూ ఉంటారో వారి ముఖ్యమైన గుర్తులు వినిపించండి. జవాబు, वे हट से अपनी कर्मेंद्रियों को वश नहीं करते। వారు బలవంతంగా తమ కర్మేంద్రియాలని వశం చేసుకోరు. लेकिन उनकी कर्मेंद्रियां स्वतः शीतल हो जाती है। కానీ వారి కర్మేంద్రియాలు స్వతహాగానే శీతలమైపోతాయి. हम आत्मा भाई भाई है ఏ స్మృతి స్వతః రహతి హై. నేను ఆత్మ సోదరుణ్ణి అనే స్మృతి స్వతహాగా ఉంటుంది. దేహ అభిమాన్ ఛూట్తా జాతా హై. దేహాభిమానం తొలగిపోతూ వెళ్తుంది. నామరూప్ కా నషా ఖతం హోతా జాతా హై. నామరూపాల యొక్క నషా కూడా సమాప్తైపోతూ ఉంటుంది. దూసరోं की याद नहीं आती है. ఇతరుల యొక్క స్మృతి రాదు. గీత హై తూ ప్యార్ కా సాగర్ హై. పాట, నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. ఏ కోయి సిర్ఫ్ ప్యార్ కా సాగర్ నహీ జ్ఞాన్ కా సాగర్ హై. బాబా కేవలం ప్రేమ సాగరుడే కాదు, జ్ఞాన సాగరుడు కూడా. జ్ఞానము మరియు అజ్ఞానము. జ్ఞాన్ కో దిన్, అజ్ఞాన్ కో రాత్ కహా జాతా హై. జ్ఞానాన్ని పగలని, అజ్ఞానాన్ని రాత్రి అని అంటారు. జ్ఞాన్ అక్షర్ హీ అచ్చా హై. జ్ఞానం అనే అక్షరమే మంచిది. అజ్ఞాన్ అక్షర్ బురా హై. అజ్ఞానం అనే అక్షరం చెడ్డది. ఆధా కల్ప్ హై జ్ఞాన్ కి ప్రాలబ్ధ్. అర్ధకల్పం జ్ఞానం యొక్క ప్రాలబ్ధం. ఆధా కల్ప్ హై అజ్ఞాన్ కి ప్రాలబ్ధ్. అజ్ఞాన్ కి ప్రాలబ్ధ హై దుఃఖ్. అర్ధకల్పం అజ్ఞానం యొక్క ప్రాలబ్ధం. అజ్ఞానం యొక్క ప్రాలబ్ధము దుఃఖము. జ్ఞాన్ కి ప్రాలబ్ధ సుఖ హై. జ్ఞానం యొక్క ప్రాలబ్ధం సుఖము. यह तो बहुत सहज समझने की बातें हैं. दिन है జ్ఞాన్ కా. ఈ విషయాలు చాలా సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. జ్ఞానము అంటే పగలు. రాత్ హై అజ్ఞాన్. రాత్రి అంటే అజ్ఞానము. ఏ బి కిస్కో పతా నహీ. ఇది కూడా ఎవరికి తెలియదు. జ్ఞాన్ కిస్కో కహా జాతా హై. జ్ఞానమని దేన్నంటారు. అజ్ఞాన్ కిస్కో కహా జాతా హై. అజ్ఞానమని దేన్నంటారు. ఏ బేహద్ కి బాతే హై. ఇవన్నీ కూడా అనంతమైన విషయాలు. తుమ్ సబ్కో సమఝాతే హో జ్ఞాన్ క్యా హై, భక్తి క్యా హై. మీరందరికీ తెలియచేయచ్చు జ్ఞానం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో. జ్ఞాన్ సే తుమ్ పూజ్య బన్ రహే హో. జ్ఞానం ద్వారా మీరు పూజ్యులుగా అవుతున్నారు. జబ్ పూజ్య బన్ జాతే హో తో పూజా की సామాగ్రి को जान जाते हो. जो भी मंदिर आदि है. ఎప్పుడైతే పూజ్యులుగా అవుతారో అప్పుడే పూజా సామాగ్రి కూడా తెలుసుకుంటారు. ఏవైతే మందిరాలు అవి కూడా ఉన్నాయో అవన్నీ తెలుసుకుంటారు. తుమ్ వహ్ జాన్తే హో వో తుమ్ జాన్తే హో. అది మీకు తెలుసు కదా. జో పూజా కర్తే జాతే హే ఓ ఖుద్ నహీ జాన్తే. కానీ ఎవరైతే పూజ చేయటానికి వెళ్తారో వారికి కూడా స్వయం తెలీదు. పూజాకు భక్తి కహా జాతా హై. పూజ అని భక్తిని అంటారు. భగవాన్ को భక్తోं से मिलना है భక్తి का फल देने के लिए. భగవంతుడు భక్తుల్ని కలుసుకుంటారు భక్తి యొక్క ఫలాన్ని ఇచ్చేందుకు. సో భగవాన్ హీ ఆకర్ పుజారీ సే పూజ్య బనాతే హై. సో భగవంతుడే వచ్చి పూజారీలను పూజ్యులుగా తయారు చేస్తున్నారు. పూజ్య సతయుగ్ మే, పూజారీ కలియుగ్ మే హోతే హై. పూజ్యులు సత్యుగంలో, పూజారీలు కలియుగంలోనూ ఉంటారు. తుమ్ బచ్చే జాన్తే హో ఆజ్ క్యా హై కల్ క్యా హోనా హై. పిల్లలేని మీకు తెలుసు ఈరోజు ఎలా ఉంది, రేపు ఏమవుతుందో. వినాష్ తో జరూర్ హోనే కా హై
कोई भी समय हो सकता है, వినాశనమైతే తప్పకుండా జరిగే తీరుతుంది, ఏదో ఒక సమయంలో అవుతుంది. తయారీ హో రహీ హై, ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. గాయా భీ హువా హై, అనేక కుదరతీ ఆపదాయే హోతీ హై, మహిమ కూడా ఉంది, అనేక ప్రాకృతిక ఆపదలు కూడా వస్తాయి. ఏ తో లిఖ్ దేనా చాహియే, గృహ యుద్ధ కుదరతీ ఆపదాయే उनको कोई ఈశ్వరీయ ఆపదాయే नहीं कहेंगे, ఇది కూడా రాయాలి. గృహ యుద్ధాలు, ప్రాకృతిక ఆపదలు, వీటినేమి ఈశ్వరీయ ఆపదలు అని అనరు. ఎహతో డ్రామాకి నోంద్ హై, ఇది కూడా డ్రామాలో పాత్ర ఉంది. జిస్మే న్యాచురల్ క్యాలమిటీజ్ సబ్ ఆనే వాలీ హై, ఇందులో ప్రకృతి వైపరీత్యాలన్నీ రానున్నాయి. వినాశ్ మే భీ మదద్ కరేంగే, వినాశనంలో కూడా సహాయం చేస్తాయి. ముస్లాధార్ బర్సాత్ పడేగి, రోకలి దారంతటి వర్షాలు పడతాయి. భూఖో మరెంగే, ఎర్త్క్విక్ ఆది సబ్ ఆనే కే హై, ఆకలితో చనిపోతారు. భూకంపాలు ఇవన్నీ కూడా రానున్నాయి. ఇన్ ద్వారా హీ వినాశ్ హోనే కా హై, వీటి ద్వారానే వినాశనం జరిగి తీరుతుంది. బచ్చే జాన్తే హై ఎతో జరూర్ హోనే కా హై, పిల్లలకి తెలుసు కదా ఇది తప్పకుండా జరగాల్సిందే. నహీ తో సత్యుగ్ మే ఇతనే థోడే మనుష్య कैसे होंगे, లేకపోతే సత్యుగంలో ఇంత తక్కువ మంది మనుషులు ఎలా ఉంటారు. జరూర్ ఇకట్టా వినాశ్ హోగా, తప్పకుండా కలిసే వినాశనం అవుతుంది. బచ్చే అచ్చి రీతి జాన్తే హై ఏ సబ్ కపడే దోయే జాయేంగే, పిల్లలు మంచి రీతిలో తెలుసుకున్నారు, ఈ వస్త్రాలన్నీ ఉతకబడతాయి. ఏ బేహద్కి బడి మషీనరీ హై, ఇది బేహద్ పెద్ద మిషనరీ. గాయా జాతా హై మూత్ పలీతి కపడే ధోయే ఇన్ కపడోం కి బాత్ నహీ, మహిమ కూడా ఉంది కదా మురికి పట్టిన వస్త్రాలు శుభ్రం చేసేవాడు అని. ఈ వస్త్రాల యొక్క విషయం కాదు. యహే శరీర్ కి బాత్, ఇది శరీరం యొక్క విషయము. ఆత్మకు యోగ బల్ సే ధోనా హై, ఆత్మల్ని యోగ బలంతో శుభ్రం చేయాలి. इस समय पांच तत्व भी तमो प्रधान है, तो शरीर भी ऐसे बनते हैं. ఈ సమయంలో పంచతత్వాలు తమో ప్రధానంగా ఉన్నాయి, సో శరీరాలు కూడా ఇలా అవుతున్నాయి. पतित पावन बाप आकर पावन बनाते हैं और सब खलास हो जाते हैं. పతిత పావనుడు బాబా వచ్చి పావనంగా తయారు చేస్తారు, మిగిలినదంతా కూడా సమాప్త అయిపోతుంది. తుమ్ జాన్తే హో పావన్ कैसे बनते हैं, మీకు తెలుసు కదా పావనంగా ఎలా అవుతారు. రాస్తా బహుత్ సహజ్ బతాతే హై, దారైతే బాబా చాలా సహజంగా తెలియజేస్తారు. మనుష్యంకు కుచ్ భీ నహీ సమజ్తే, మనుషులకి కొంచెం కూడా అర్థం కాదు. जहाँ जहाँ भक्ति यज्ञ आदि होते हैं वहाँ जाकर समझाना चाहिए कि जिनकी तुम भक्ति करते हो उनकी बायोग्राफी समझने से तुम देवता बन सकते हो. ఎక్కడెక్కడైతే భక్తి యజ్ఞాలు అవి చేస్తున్నారో అక్కడికి వెళ్ళి తెలియచేయండి. ఎవరి కోసమైతే మీరు భక్తి చేస్తున్నారో వారి యొక్క చరిత్ర అర్థం చేసుకోవటం ద్వారానే మీరు దేవతగా అవుతారు. उन्होंने जीवन मुक्ति कैसे पाई, सो तो समझो तो तुम भी जीवन मुक्ति पा सकते हो. వారు జీవన్ముక్తిని ఎలా పొందారో వచ్చి అర్థం చేసుకోండి, సో మీరు కూడా జీవన్ముక్తిని పొందుతారు. मंदिरों में बैठ जीवन कहानी समझाने से अच्छी रीति समझेंगे. మందిరాల్లో కూర్చొని జీవిత కథని తెలియచేయటంతో మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. तुम भी बाप से अभी जीवन कहानी सुनते हो, तुम बच्चों को कितनी समझ मिलती है. మీరు కూడా బాబా నుంచి ఇప్పుడు జీవిత కథని వింటున్నారు, పిల్లలైన మీకు ఎంత తెలివి లభించింది. परमपिता परमात्मा की जीवन कहानी कोई भी नहीं जानते. పరంపిత పరమాత్మ యొక్క జీవిత కథ గురించి ఎవ్వరికీ తెలీదు. सर्वव्यापी कहने से जीवन कहानी थोड़ी ही हो जाती है. సర్వవ్యాపి అనటంతో జీవిత కథ ఉండదు.
तुम बच्चे अभी परमपिता परमात्मा की जीवन कहानी को जानते हो, यानी ఆది మధ్య అంతకో జాంతే హో. పిల్లలైన మీరు ఇప్పుడు పరంపిత పరమాత్మ యొక్క జీవిత కథను తెలుసుకున్నారు. అంటే సృష్టి యొక్క ఆది మధ్యాంతాలని తెలుసుకున్నారు. ఈ సమయాన్ని ఆది సమయం అని అంటారు. జబ్కి బాప్ ఆకర్ పతితోं को पावन बनाते हैं, फिर मध्य में భక్తి కా పాఠ చల్తా హే. బాబాయే వచ్చి పతితుల్ని పావనంగా తయారు చేస్తారు. తిరిగి మధ్యలో భక్తి యొక్క పాత్ర నడుస్తుంది. బాప్ कहते हैं इस समय मैं आकर स्थापन करता कराता हूँ. బాబా అంటున్నారు ఈ సమయంలో నేనే వచ్చి స్థాపన చేస్తాను, చేయిస్తాను. కరణ్ కరావన్ హార్ హూँ, నేను చేసి చేయించేవాడిని. ప్రేరణకు కర్నా నహీ కహెంగే, ప్రేరణనైతే చేయటము అని అనరు. బాబా ఆకర్ इनकी कर्मेंद्रियों द्वारा करते हैं, इसमें प्रेरणा की बात नहीं. బాబా వచ్చి వీరి కర్మేంద్రియాల ద్వారా చేస్తున్నారు. ఇందులో ప్రేరణ యొక్క విషయం లేదు. కరణ్ కరావన్ హార్తో జరూర్ షణ్ముఖ్ హో కరాయంగే, చేసి చేయించేవాడు తప్పకుండా షణ్ముఖంలోకి వచ్చి చేయిస్తారు. ప్రేరణ సే కుచ్ హో నహీ సక్తే, ప్రేరణ ద్వారా అయితే ఏమీ జరగదు. आत्मा शरीर बिगर कुछ भी नहीं कर सकती. ఆత్మ శరీరం లేకుండా ఏమీ చేయలేదు. बहुत कहते हैं ईश्वर ही प्रेरणा से सब कुछ करता है. చాలామంది అంటారు ఈశ్వరుడు ప్రేరణతో అన్నీ చేస్తాడు అని. బాబా आप प्रेरणा करो हमारे पति की बुद्धि ठीक हो जाए. బాబా మీరు ప్రేరణ ఇవ్వండి, మా భర్త యొక్క బుద్ధి సరవ్వాలి అని. బాప్ कहते हैं ప్రేరణ की तो इसमें बात ही नहीं. బాబా అంటున్నారు ఇందులో ప్రేరణ యొక్క విషయమే తెలియదు. బాప్ कहते हैं फिर शिव जयंती क्यों मनाई जाती. బాబా అంటున్నారు తిరిగి శివ జయంతి ఎందుకు జరుపుతారు. ప్రేరణ సే కామ్ నా హో తో ఫిర్ ఆయే హీ క్యూ, ప్రేరణతో పని జరిగితే తిరిగి ఎందుకు వస్తారు. ఏక్ తో ఈశ్వర్ క్యా చీజ్ హై ఏహ నహీ జాంతే. ఒకటి ఈశ్వరుడు ఎలా ఉంటారో ఎవరికి కూడా తెలీదు. సిర్ఫ్ కహ్ దేతే హై ఈశ్వర్ ప్రేరణ సే సబ్ కుచ్ కరాతా హై. కేవలం అంటారు ఈశ్వరుడి యొక్క ప్రేరణతో అన్నీ జరుగుతాయి అని. నిరాకార్ ప్రేరణ సే कैसे कराएंगे, నిరాకారుడు ప్రేరణతో ఎలా చేస్తారు. वो तो కరణ్ కరావన్ హార్ హై, ఆయన చేసి చేయించేవాడు. బాప్ कहते हैं ఈశ్వర్ की ప్రేరణ से सब कुछ करता है. చాలామంది అంటారు ఈశ్వరుడు ప్రేరణతో అన్నీ జరుగుతున్నాయి అని. బాబా అంటున్నారు ప్రేరణ యొక్క విషయం లేదు. శివ జయంతి క్యూ మనాయి జాతీ హై, శివ జయంతి ఎందుకు జరుపుతున్నారు. ప్రేరణతో పని జరిగితే ఆయన చేసి చేయించేవాడు వచ్చి దారిని తెలియచేస్తారు. కర్మేంద్రియం సే మురళీ చలాతే హై, కర్మేంద్రియాలతో మురళి నడిపిస్తారు. జబ్ తక్ వో నా ఆయే తబ్ తక్ మురళీ कैसे చలాయే. ఆయన ఎప్పటి వరకైతే కర్మేంద్రియాల్ని ఆధారం తీసుకోలేదో అప్పటి వరకు మురళి ఎలా నడిపిస్తారు. జ్ఞాన్ కా సాగర్ హై తో సునానే కే లియే ముఖ్ చాహియే నా, జ్ఞాన సాగరుడు మరియు వినిపించేందుకు నోరు కావాలి కదా. अब तुम बच्चों को सारी दुनिया के आदि मध्य अंत का पता पड़ा है. ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం ప్రపంచం యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలిసింది. పూరీ నాలెడ్జ్ మిలీ హై, పూర్తి జ్ఞానం లభించింది. సమజ్తే హై జ్ఞాన్ బిగర్ గతి నహి, అర్థం చేసుకుంటారు కదా జ్ఞానం లేకుండా గతి లేదు అని. జ్ఞాన్ కౌన్ దే, మరి జ్ఞానాన్ని ఎవరిస్తారు. అజ్ఞాన్ మార్గ్ और జ్ఞాన్ మార్గ్ కా ఫర్క్ తో देखो ना. అజ్ఞాన మార్గానికి జ్ఞాన మార్గానికి తేడా అయితే చూడండి. విజ్ఞాన్ भी कहते हैं, విజ్ఞానం అని కూడా అంటారు. अज्ञान है अंधेरा, बाकी ज्ञान और विज्ञान को हम मुक्ति जीवन मुक्ति भी कह सकते हैं. అజ్ఞానము అంటే చీకటి, మిగిలిన జ్ఞాన విజ్ఞానాల్ని మనం ముక్తి జీవన్ ముక్తి అని అంటాం.
तुमको अब पावन बनने का ज्ञान मिलता है। మీకైతే ఇప్పుడు పావనంగా ఈ జ్ఞానం లభించింది। तुम స్వదర్శన్ చక్రధారి बनते हो, మీరు స్వదర్శన చక్రధారీలుగా అవుతున్నారు। कोई सुनेंगे तो వండర్ खाएंगे, ఎవరైనా చూస్తే వారికి అద్భుతం అనిపిస్తుంది। कहेंगे आत्मा ज्ञान लेती है तो आत्मा जरूर संस्कार ले जाएगी, ఆత్మ జ్ఞానం తీసుకుంటుంది, ఆత్మే తప్పకుండా సంస్కారాలు తీసుకువెళ్తుంది। మనుష్య సే దేవతా బంతే హో తో జ్ఞాన్ రహనా చాహియే, మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు అంటే జ్ఞానం తప్పకుండా ఉండాలి। పరంతు బాప్ సమझाते हैं ఏ పురుషార్థ है ప్రాలబ్ధ के लिए, కానీ బాబా తెలియచేస్తున్నారు ఈ పురుషార్థం ప్రాలబ్ధం కోసమే। ప్రాలబ్ధ మిల్ గయి ఫిర్ జ్ఞాన్ కి క్యా దర్కార్ హై, జ్ఞానం ప్రాలబ్ధం లభించేశాక తిరిగి జ్ఞానం యొక్క అవసరం ఉండదు। సత్యుగ హై తుమ్ బచ్చోం కే లియే ప్రాలబ్ధ, సత్యుగంలో పిల్లలైన మీకు అంతా ప్రాలబ్ధం ఉంటుంది। ఏ బాతే సున్నే సే హీ వండర్ ఖాయేంగే, ఈ విషయాలు వింటేనే అద్భుతం అనిపిస్తుంది అందరికీ। ఏ జ్ఞాన్ పరంపర క్యూ నహీ చల్తా, చాలామంది అడుగుతారు ఈ జ్ఞానం పరంపరగా ఎందుకు నడవట్లేదు। బాబ్ కహతే హే ఏ ప్రాయలోప్ హో జాతా హే, బాబా అంటున్నారు ఈ జ్ఞానం ఇప్పుడు ప్రాయలోపం అయిపోతుంది। दिन हो गया फिर अज्ञान तो है नहीं, जो ज्ञान की दरकार रहे, పగలైపోయింది తిరిగి అజ్ఞానం లేదు, తిరిగి జ్ఞానం యొక్క అవసరం ఉండటానికి। यह भी समझने समझाने की बातें है, ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించే విషయాలు। ఫట్ సే కోయి సమझ नहीं सकते, వెంటనే ఎవరు అర్థం చేసుకోరు। शिव बाबा भारत में ही आते हैं, बच्चों के लिए सौगात ले आते हैं, भक्ति का फल देने के लिए। శివ్ బాబా భారతదేశంలోకి వస్తారు, పిల్లలకు గిఫ్ట్ తీసుకుని వస్తారు భక్తి యొక్క ఫలాన్ని ఇచ్చేందుకు। భక్తి కే బాద్ హై సద్గతి, ఏ వినాశ్ భీ హోగా జరూర్, భక్తి తర్వాత సద్గతి వినాశనం తప్పకుండా జరిగే తీరుతుంది। అసార్ ఖడే హై, వినాశనం యొక్క ఆధారాలు కూడా ఎదురుగా ఉన్నాయి అని చెప్తున్నారు బాబా। బాబా చెప్తున్నారు బచ్చోం కే అభి సారా ఏక్ తుమ్ సున్తే రహేంగే, బాబా అంటున్నారు వినాశనం తప్పకుండా జరుగుతుంది, మీరు వింటూ ఉంటారు। చిన్గారీ లగ్తీ హై तो 1-2 घंटे में सारा मकान जलकर భస్మ హో జాతా హై, వినాశనానికి గంట మోగితే ఒక్క గంటలోనే మొత్తం ఇళ్ళన్నీ కాలిపోయి భస్మమైపోతాయి। ఇది ఎవ్వరికీ ఇదేమీ కొత్త విషయం కాదు, వినాశనం తప్పకుండా జరిగే తీరుతుంది। సత్యుగ్ మే హోతే హీ హై థోడే మనుష్య శ్రేష్టాచారి, సత్యుగంలో ఉండేవారు చాలా తక్కువ మంది మనుషులు, వారిని శ్రేష్టాచారులు అని చెప్పి అంటారు। బాబా చెప్తున్నారు కామ్ మహాశత్రు హై, బాబా చెప్తున్నారు కామం మహాశత్రువు। మాయా నాక్ సే ఏక్దమ్ పకడ్ లేతీ హై, మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుంటుంది, మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుంటుంది, ఇలా పడిపోయే వారికి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది, టైం పడుతుంది। బడేతే బడి చోట్ హై కామ్ వికార్కి, అన్నిటికన్నా పెద్ద దెబ్బ కామ వికారంది, అందుకే కామం మహాశత్రువు అని అంటారు। యహీ పతిత్ బనాతే హై, ఇదే పతితంగా తయారు చేస్తుంది। జగడా హోతా హీ హై వికార్ పర్, వికారాలపైనే గొడవలు జరుగుతాయి। వికార్ కే లియే నహీ छोड़ेंगे तो ज़रूर कहेंगे इसमें तो बर्तन साफ करे ओ अच्छा है, వికారాల కోసం వదలకపోతే తప్పకుండా అంటారు దీనికన్నా అంట్లు తోముకోవడం మంచిది అని। झाड़ू पोंछा लगाएगी परंतु पवित्र रहेगी, इसमें हिम्मत बहुत चाहिए, దీనికన్నా అంట్లు తోముకోవచ్చు కానీ పవిత్రంగా ఉండొచ్చు అనుకుంటారు, ఇందులో చాలా ధైర్యం కావాలి। जब कोई बाप की शरण में आते हैं तो फिर माया भी लड़ना शुरू करती है, ఎవరైనా బాబా శరణ్లోకి వస్తే మాయ కూడా యుద్ధం చేయటం మొదలు పెడుతుంది। 5 विकारों की बीमारी ही और अधिक उथल काती है, పంచ వికారాల రోగము ఎక్కువ
హింసిస్తుందని చెప్తున్నారు బాబా. పహలే పక్కా నిశ్చయ బుద్ధి హోనా చాహియే, ముందు పక్కా నిశ్చయ బుద్ధిగా ఉండాలి. యహా సే లంగర్ ఉఠా లియా హే, ఇప్పుడు ఇక్కడి నుంచి లంగర్ ఎత్తేయబడుతోంది. కలియుగి వికారీ కినారా తుమ్నే ఛోడ్ దియా హే, కలియుగి వికారీ దాన్ని మీరు ఇప్పుడు వదిలేశారు. అబ్ హమ్ యాత్రా పర్ జా రహే హే, హమ్ అశరీరీ హో అప్నే ఘర్ జాతే హే, ఇప్పుడు మనం యాత్రకు వెళ్తున్నాము, మనం అశరీరీ అయి ఇంటికి వెళ్ళిపోతాము. ఆత్మకు ఏక్ జ్ఞాన్ హే, హమ్ ఏక్ శరీర్ ఛోడ్ దూసరే మే జాయేంగే, ఆత్మకి జ్ఞానం ఉంది, మేము ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి వెళ్తాము అని. హమ్ గృహస్థ వ్యవహార్ మే రహతే కమల్ ఫూల్ సమాన్ పవిత్ర బన్ యాత్రా పర్ రహతే హే, మేము గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అయి పవిత్రంగా యాత్రలో ఉంటాం. బుద్ధి మే యాద్ రహే ఎతో ఖబ్రిస్తాన్ హే, బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి, ఇది శ్మశానంగా మారబోతోంది. ఫిర్ హమ్ సుఖ్ధామ్ మే జాయేంగే, తిరిగి మేము సుఖధామానికి వెళ్ళిపోతాము. హమ్కో బాబా వర్షా దేనేకి యుక్తి బతా రహే హే, మాకు బాబా వారసత్వాన్ని ఇచ్చే ఉపాయం తెలియచేస్తున్నారు. పావన్ బన్నే కే లియే హమ్ యోగ్ మే రహతే హే, పావనంగా అయ్యేందుకే మేము యోగంలో ఉంటాము. యాద్ సే హీ వికర్మ వినాశ్ హోంగే తబ్ ఆత్మ శరీర్ ఛోడ్ దేగి, స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి, అప్పుడే ఆత్మ శరీరం వదిలేస్తుంది. యాత్ర కిత్నీ వండర్ఫుల్ హే, ఈ యాత్ర ఎంత అద్భుతమైంది. సిర్ఫ్ బాప్ కో యాద్ కరో, అప్నీ రాజధాని కో యాద్ కరో, కేవలం బాబాని స్మృతి చేయండి, మీ రాజధానిని స్మృతి చేయండి. ఇతని సహజ్ బాత్ బి యాద్ నహీ పడతీ హై, కానీ ఇంత సహజమైన విషయం కూడా జ్ఞాపకం ఉండట్లేదు. అల్లఫ్ కో యాద్ కరో, బాబాని స్మృతి చేయండి బస్. పరంతు మాయా ఓ బి యాద్ కర్నే నహీ దేతి, మెహనత్ లగ్తీ హై, కానీ మాయా అది కూడా స్మృతిలో ఉండనివ్వట్లేదు, చాలా శ్రమ అవుతోంది. ఆత్మకు జ్ఞాన్ మిలా హే, హమారా బాబా ఆయా హువా హే, ఆత్మకి జ్ఞానం లభించింది, మా బాబా వచ్చి ఉన్నారు. ఆత్మ పడతీ హేనా, ఆత్మే చదువుతుంది కదా. ఆత్మ శరీర్ ద్వారా జన్మ లేతీ హై, ఆత్మ శరీరం ద్వారా జన్మ తీసుకుంటుంది. పరంతు హమారా బాబా ఆయా హువా హే, ఆత్మ భాయి భాయి హై, ఆత్మ సోదరుడు కదా. ఆత్మ శరీర్ ద్వారా జన్మ లేతీ హై, ఆత్మ శరీరం ద్వారా జన్మ తీసుకుంటుంది. బాబా అంటున్నారు, దేహాభిమాన్ మే ఆనే సే ఫిర్ అనేక సంబంధ హో జాతా హై, దేహాభిమానంలోకి రావటం వల్లే తిరిగి అనేక సంబంధాలు వస్తాయి. ఇక్కడ మీరు సోదరి సోదరులయ్యారు. ప్రవృత్తి మార్గ హేనా, ప్రవృత్తి మార్గం కదా, ఇద్దరికీ వారసత్వం కావాలి. ఆత్మ హీ పురుషార్థ కర్తీ హై, ఆత్మే పురుషార్థం చేస్తుంది. అప్నేకు ఆత్మ సమజ్నా యహీ మెహనత్ హై, స్వయాన్ని ఆత్మగా భావించడంలోనే శ్రమ ఉంది. దేహ అభిమాన్ నా రహే, దేహాభిమానం ఉండకూడదు. శరీర్ నహీతో వికార్ కిస్సే కరెంగే, శరీరమే లేకపోతే ఇంకా వికారాల్లోకి ఎలా వెళ్తారు. బాబా చెప్తున్నారు, జిత్నా యోగి బంతే జాయేంగే ఉత్నా కర్మేంద్రియా శాంత్ హో జాయేగి, ఎంత యోగిగా అవుతారో అంతగా కర్మేంద్రియాలు కూడా శాంత అయిపోతాయి. నేను ఆత్మను బాబా వద్దకు వెళ్ళిపోవాలి. ఆత్మ జాంతీ హే హమ్కో ప్రాప్తి హో రహీ హై, ఆత్మకు తెలుసు కదా మాకు ఇప్పుడు ప్రాప్తి లభిస్తుంది. శరీర్ సే అలగ్ హోతే జాయేంగే, శరీరం నుంచి వేరైపోతే కర్మేంద్రియాలు శాంత అయిపోతాయి. సన్యాసి లోగ్ దవాయి ఖాకర్ కర్మేంద్రియోం కో శాంత్ కర్తే హై, సన్యాసులైతే మందులు వేసుకుని మరీ కర్మేంద్రియాలను శాంతింపచేస్తారు, అదైతే హఠయోగము. తుమ్కో తో యోగ్ సే కామ్ లేనా హే, మీరు యోగంతోనే పని పూర్తి చేసుకోవాలి. క్యా యోగ్ బల్ సే తుమ్ వశ్ నహీ కర్ సక్తే హో, మరి యోగ బలంతో మీరు కర్మేంద్రియాల్ని వశం చేసుకోరా. జిतना ఆత్మాభిమాని హోతే జాయేంగే తో కర్మేంద్రియా శాంత్ హో జాయేగి, మీరు ఎంత ఆత్మాభిమానిగా అయితే అంత కర్మేంద్రియాలు శాంత అయిపోతాయి. బడి మెహనత్ కర్నీ పడతీ హై, చాలా శ్రమ పడాల్సి ఉంది. ప్రాప్తి తో బహుత్ ఊంచ్ హైనా, ప్రాప్తి చాలా గొప్పది కదా.
बाप कहते हैं योग बल से तुम विश्व के मालिक बनते हो. బాబా అంటున్నారు యోగ బలం ద్వారా మీరు విశ్వానికి యజమానిగా అవుతున్నారు. బాబా చెప్తున్నారు తుమ్ మనుష్య సే దేవత పతిత్ సే పావన్ బంతే హో. మీరు మనుషుల నుంచి దేవతలుగా పతితం నుంచి పావనంగా అవుతున్నారు. యోగ బలం ద్వారానే మీరు స్వర్గవాసీలుగా అవుతున్నారు. బాహుబల్ సే నహి, బాహుబలంతో కాదు. మెహనత్ కోయి బహుత్ నహీ హై, ఇందులో శ్రమ అయితే లేదు. కుమారియోం కే లియే తో జైసే మెహనత్ హీ నహీ హై, ఫ్రీ హై. కుమారీలకైతే ఎటువంటి కష్టము లేదు, ఫ్రీ అని చెప్తున్నారు బాబా. వికార్ మే గయి తో బడి పంచాయత్ హో జాతీ హై, వికారాల్లోకి వెళ్తే చాలా పంచాయతీ ఏర్పడుతుంది. కుమారి రెహనా అచ్చా హై, కుమారిగా ఉండటం మంచిది, లేకపోతే అదర్ కుమారి అనే పేరు పడుతుంది. యుగల్ బి క్యూం బనే, యుగల్ కూడా ఎందుకు అవ్వాలి, ఇందులో నామరూపాల యొక్క నష ఎక్కుతుంది. ఏ బి మూర్ఖత హై, ఇది కూడా మూర్ఖత్వమే. యుగల్ బన్నే కే బాద్ పవిత్ర రహనే కే లియే బడి అచ్చి హిమ్మత్ చాహియే. యుగల్గా అయిన తర్వాత పవిత్రంగా అయ్యేందుకు చాలా మంచి ధైర్యం కావాలి. జ్ఞాన్కి పూరి పరాకాష్ఠ చాహియే, జ్ఞానం యొక్క పూర్తి పరాకాష్ఠ కావాలి. बहुत है जो हिम्मत करते हैं परंतु आग की आंच आ जाती है तो खेल खलास. చాలామంది ధైర్యం వహిస్తారు కానీ నిప్పు అంటుకుంటుంది, ఆట సమాప్తైపోతుంది. ఇస్లియే బాబా కైతే కుమారి ఫిర్ బి అచ్చి హై. అందుకే బాబా అంటారు కుమారిగా ఉండటం మంచిది, అదర్ కుమారిగా ఈ ఆలోచన రాకూడదు. కుమారీల యొక్క పేరే ప్రసిద్ధి అయింది కదా, బాలబ్రహ్మచారి. బాలబ్రహ్మచారిగా ఉండటమే మంచిది, శక్తి ఉంటుంది. దూసరే కోయికి యాద్ నహీ ఆయేగి, ఇంకా ఇతరులు ఎవరి స్మృతి రాదు. బాకీ హిమ్మత్ హై తో కర్కే దిఖాओ పరంతు మెహనత్ హై. ధైర్యం ఉంటే చేసి చూపించండి కానీ శ్రమ పడాలి. కుమారి హై తో అకేలీ హై, కుమారి అయితే ఒంటరిగా ఉంటుంది. ఇద్దరు ఉంటే రాక్షసుడు వచ్చేస్తాడు. జహా తక్ హో సకే కుమారి హో రెహనా అచ్చా హై, దోసే ద్వేత ఆ జాతా హై. ఇద్దరు ఉంటే బాబా చెప్తున్నారు వికారాలు వచ్చేస్తాయి. ఎక్కడున్నా కుమారిగా ఉండటం మంచిది. కుమారి సేవా పర్ నికల్ సక్తి హై, కుమారీలైతే ఒంటరిగా ఉంటారు కాబట్టి సేవకు వెళ్ళిపోవచ్చు. బంధనాల్లో పడ్డం ద్వారా బంధనాలు వృద్ధి అయిపోతాయి. ऐसा జాల్ బిచానా హీ క్యూం చాహియే, ఇలాంటి వల ఎందుకు అల్లాలి, బుద్ధిలో చిక్కుకునేందుకు. అందుకే వలలో చిక్కుకోవటం సరికాదు. కుమారియోం కెలియే తో బహుత్ అచ్చా హై, కుమారీలకు చాలా మంచిది. కుమారీల యొక్క పేరే వెలువడుతుంది, కన్నయ్య అనే పేరు ఉంటుంది కదా, కుమారిగా ఉండటం చాలా మంచిది. స్టూడెంట్ లైఫ్ పవిత్ర లైఫ్ బి హై, విద్యార్థి జీవితం పవిత్ర జీవితం. బుద్ధి బి ఫ్రెష్ రహతీ హై, బుద్ధి కూడా ఫ్రెష్గా ఉంటుంది. బాబా చెప్తున్నారు కుమారోంకు భీష్మ పితామహ జైసా బన్నా హై, కుమారులు భీష్మ పితామహుడిలాగా అవ్వాలి. కల్ప పెహ్లే బి రహే హై, బాబా చెప్తున్నారు కల్పపూర్వం కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా అవ్వండి. ఇప్పుడు అన్ని విషయాలు వదిలి మీ యొక్క కళ్యాణం చేసుకోండి అని చెప్తున్నారు. అందుకే దెల్వాడ మందిరం మీ యొక్క స్మృతి చిహ్నంగా తయారైంది. ఇప్పుడు బాబా పిల్లలకు ఆజ్ఞనిస్తున్నారు, నన్ను ఒక్కడనే స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయటంలోనే కళ్యాణం ఉంది. భూల్ చుక్ హోతీ హై బచ్చే గిర్ పడితే హై, తప్పులు జరుగుతాయి, పిల్లలు పడిపోతారు. మీరు పరచింతన వదిలి మీ యొక్క కళ్యాణం చేసుకోండి. దూసరే చింతన్ మే జావో హీ నహీ, ఇతరుల యొక్క చింతనలోకి వెళ్ళొద్దు. తుమ్ సోనే జైసే బన్ జాయింగే, మీరు బంగారంలాగా అయిపోతారు. బాబా అంటున్నారు పావనంగా అయ్యే ఉపాయం బాబా తప్పించి ఇంకెవరూ చెప్పలేరు. పావనంగా అవ్వకుండా ముక్తిధామానికి వెళ్ళలేరు. ఉపాయ్ ఏక్ హీ హై ఫిర్ అంతిమతి సోగతి హో జాయేగి, ఉపాయం ఒక్కటే, తిరిగి అంతిమతి సోగతి అవుతుంది. వ్యర్థాన్ని వదిలేయండి. నహీతో అప్నా హీ నుక్సాన్ కరేంగే, లేకపోతే మిమ్మల్ని మీరు నష్టం చేసుకుంటారు. బాప్ కోయి శ్రాప్ నహీ దేతే హై, బాబా అయితే ఏమీ శాపాన్ని ఇవ్వట్లేదు. శ్రీమత్ పర్ నహీ చల్తే తో అప్నే ఆప్కో ఆపే హీ శ్రపిత్ కర్తే హై, శ్రీమతంపై నడవకపోతే మీకు మీరే శపించుకుంటారు. అచ్చా मीठे मीठे सिक्के लत है बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. धारणा, निश्चय बुद्धि बन जीते जी इस पुरानी दुनिया से अपना लंगर उठा लेना है. నిశ్చయ బుద్ధిగా జీవిస్తూ ఈ పాత ప్రపంచంతో మీ యొక్క లంగర్ ఎత్తివేయబడుతుంది. बाप के हर फरमान को पालन कर अपना कल्याण करना है. బాబా యొక్క ప్రతి ఆజ్ఞని పాలన చేసి మీ యొక్క కళ్యాణం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, दूसरों का चिंतन छोड़ अपनी बुद्धि को स्वच्छ सोने जैसा बनाना है. ఇతరుల చింతనని వదిలి మీ బుద్ధిని స్వచ్ఛంగా బంగారంలా తయారు చేసుకోవాలి. झरमई झगमई में अपना समय नष्ट नहीं करना है. వ్యర్థ విషయాల్లో తమ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. योग बल से अपनी कर्मेंद्रियों को शांत शीतल बनाना है. యోగ బలంతో తమ కర్మేంద్రియాలని శాంతంగా శీతలంగా తయారు చేసుకోవాలి. వరదానము, मेहमानपन की वृत्ति द्वारा प्रवृत्ति को श्रेष्ठ स्टेज को ऊंच बनाने वाले सदा उपराम भव. అతిథి యొక్క వృత్తి ద్వారా ప్రవృత్తిని శ్రేష్టంగా, స్టేజీని ఉన్నతంగా తయారు చేసుకునే సదా ఉపరాం భవ. जो स्वयं को मेहमान समझकर चलते हैं वे अपने देहरूपी मकान से भी निर्मोही हो जाते हैं. ఎవరైతే స్వయాన్ని అతిథిగా భావించి నడుస్తారో వారు తమ దేహరూపీ ఇంటి నుంచి నిర్మోహి అయి ఉంటారు. మెహమాన్ కా అప్నా కుచ్ నహీ హోతా. అతిథులకు తమకంటూ ఏదీ ఉండదు. కార్యమే సబ్ వస్తుయే లగాయేంగే లేకిన్ అప్నేపన్ కా భావ్ నహీ హోగా. కార్యంలో అన్ని వస్తువులు ఉపయోగిస్తారు కానీ నాది అనే భావన ఉండదు. वे सब साधनों को अपनाते हुए जितना न्यारे उतना बाप के प्यारे रहते हैं. వారు సాధనాలన్నింటినీ ఉపయోగిస్తూ ఎంత అతీతమో అంత బాబాకి ప్రియంగా ఉంటారు. देह के संबंध और वैभवों से सहज उपराम हो जाते हैं. దేహము దేహ సంబంధాలు వైభవాల నుండి సహజంగానే అతీతంగా ఉంటారు. जितना मेहमानपन की वृत्ति रहती उतनी प्रवृत्ति श्रेष्ठ और स्टेज ऊंची रहती है. ఎంతగా అతిథి యొక్క వృత్తి ఉంటుందో అంతగా ప్రవృత్తి శ్రేష్టంగా మరియు స్టేజ్ ఉన్నతంగా ఉంటుంది. స్లోగన్, अपने स्वभाव को निर्मल बना दो तो हर कदम में सफलता समाई हुई है. మీ స్వభావాన్ని నిర్మలంగా తయారు చేసుకున్నట్లయితే ప్రతి అడుగులో సఫలత నిండిపోయి ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.